మానసిక నిర్ణయం ఏదైతే ఉందో అది మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. చెడు కలిగించడానికి, నష్టానికి కలిగించడానికి, సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలకు లోను కాకుండా ఉండేటువంటి విషయాన్ని మనలో అందరూ ఏర్పరచుకున్నట్లయితే సామాజిక ప్రశాంతత ఏర్పడుతుంది, కుటుంబ వ్యవస్థలో శాంతి ఏర్పడుతుంది. అంచేత శాంతి అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశము మానసిక శారీరక వ్యవస్థల యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి. అంచేత శాంతి తత్వం గురించే ప్రభువు చెప్పినటువంటి విషయంలో, ప్రవక్త చెప్పినటువంటి విషయంలో, అవతారి శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పినటువంటి విషయంలో, అవతారి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క జీవన వ్యవస్థలో వారు ఆచరించి శాంతితో సమస్యలు పరిష్కరింపబడతాయి, సహనంతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక చక్కని శ్రీరామచంద్రమూర్తి ఒక అవతార స్వరూపిగా ఆయన ఆచరించి మనకు తెలియజేశారు. అదేవిధంగా ప్రవక్త వారు శాంతి సందేశం ద్వారా భగవంతుని పొందవచ్చు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు వారు కూడా శాంతి సందేశం ద్వారా భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు శాంతి రూపంగా ఆ మహాప్రసాదాన్ని మానవాళికి ప్రసాదించారు. ఆ శాంతి తత్వమే ఆధ్యాత్మిక జ్ఞానతత్వం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని పొందినట్లయితే శాంతి తృప్తి మనం పొందవచ్చు. ఆ శాంతి తృప్తికి మించినటువంటిది మరొక్కటి ఏదీ లేదు. ధనాన్ని అయితే పొందవచ్చు, మనం ఏదైనా సాధించవచ్చు, కానీ శాంతి తృప్తి అనేటువంటిది మనకు కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మాత్రమే మన లభ్యం కాబడుతుంది.